హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ. ఈ వీడియోలో వచ్చేసరికి ఇన్విటేషన్ ఫామ్ అనేది ఆఫ్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను అనమాట. ఓకేనా? సో బిఎల్ఓ మన ఇంటి వద్దకు వచ్చి ఇన్విటేషన్ ఫామ్ ఇస్తారు కదా, అది ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. సో ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మీకు చెప్తాను. ఇంతకుముందు ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అని చెప్పాను. ఇది మనం ఆన్లైన్లో కూడా బిఎల్ఓ దగ్గరికి వెళ్లకుండా మనము ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేవచ్చు. అది ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా మీకు చెప్పాను. ఓకేనా? సో కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్లో కలవండి, మీకు అండర్ స్క్రీన్లో ఉంటుంది వీడియో. సో ఎక్కడికి వెళ్లకుండా మీరు ఆన్లైన్లోనే ఇవ్వచ్చు. బట్ ఈరోజు మాత్రం ఆఫ్లైన్లో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మీ అందరూ తెలిసే ఉంటుందండి. ఓకేనా? 2002 యొక్క ఎస్ఐఆర్ అయితే ఉందో, ఓకేనా, సో దాంతో మనం మ్యాప్ చేసుకోవాలి మన యొక్క డేటాని, మన ఓటర్ డేటాని. ఓకే, సో ఇన్ కేసు మనకి ఆ 2002లో ఓట్లు లేకపోతే మన ఫాదర్ది, మదర్ది, లేదంటే మీ యొక్క తాతలు కానివ్వండి, నానమ్మలు, అమ్మమ్మలు, సో వాళ్ళ డేటాతో కూడా, అంటే వాళ్ళ ఎస్ఐఆర్తో కూడా మీరు మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మ్యాప్ చేసుకుంటే మనకేంటంటే మన ఓటు పోయే అవకాశం తక్కువ. ఓకేనా? సో మన ఓటు నిలబడద్దు అనమాట. లేకపోతే ఓటర్ లిస్ట్ నుంచి మీ పేరు తీసేస్తారు ఈ యొక్క ఎలిమినేషన్ ఫామ్ ఇవ్వకపోతే కనుక. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామందికి ఇంకా తెలియట్లేదండి. చాలామంది ఏంటంటే ఈ విషయం తెలుసుకోవట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. సో అందరికీ ఇట్లాంటి వీడియోస్ అని షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈరోజు ఎలా ఫిల్ చేయాలో మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చండి. సో మనకి ఈ యొక్క ఎలిమినేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా లేకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు, బట్ నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో ఇష్యూ, చూడండి వీడియో. ఓకేనా? సో చూశారు కదా, అసలు మీకు ఎలిమినేషన్ ఫామ్ అనేది ఫార్మ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ఫామ్ అనేది. ఓకే, సో పైన మనకి ఏంటంటే భారతీయ ఎన్నికల సంఘం అని చెప్పేసి గణన ఫామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ఓటర్ పేరు, ఓకేనా, అలాగే వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడి నెంబరు, అలాగే వాళ్ళ సంబంధించిన అడ్రస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాని పక్కన వచ్చేసరికి పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, అంటే క్రమ సంఖ్య, భాగం సంఖ్య, మీరు ఎక్కడ ఓటేశారు, అలాగే ఆ గ్రామం పేరేంటి, రాష్ట్రం పేరేంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఆ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ తర్వాత ఓల్డ్ ఫోటో ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు బిఎల్ఓకి ఈ ఫామ్ ఇచ్చే ముందు ఇక్కడ కొత్త ఫోటో అనేది అతికించాలి ఈ ప్లేస్లో. ఓకేనా? సో చూసారు కదా, ఈ పైదంతా మీకు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 3 భాగాలు ఉంటాయండి. ఇది ఫస్ట్ భాగము, సెకండ్ భాగము, ఈ 2 కలిపి 3వ భాగం అనమాట. సో ఈ 3 భాగాలు ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం మనం ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత మన సిగ్నేచరు అండ్ బిఎల్ఓ సిగ్నేచర్ పెట్టాలి. సో కాస్త జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? అయితే ఈ 2 భాగాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ కింద భాగం ఉంది కదా, ఇదంతా ప్రతి ఒక్క ఓటరు ఎవరైతే ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఓటరు, సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది రాయాల్సిందే, తప్పకుండా రాయాల్సిందే. ఈ రెండిట్లో మాత్రం వాళ్ళ సంబంధించిన డేటా ప్రకారం రాయాలి. ఒకళ్ళు ఇందులో రాస్తారు, ఒకళ్ళు ఇందులో రాస్తూ ఉంటారు. ఈ 3ది మాత్రం అందరూ రాయాలి, ప్రతి ఒక్కరు రాయాలన్నమాట. ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటరు, సో వాళ్ళ సంబంధించిన డేటా ఇక్కడ రాయాలి. కొంచెం జూమ్ చేస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనము ఎవరైతే ఓటరు ఇది ఫిల్ చేసి ఇస్తున్నారో, సో ఆ ఓటర్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ నాదే, సో నేనే ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలి కదా. సో నా సంబంధించిన డేటా, ఓటర్ నేనే కాబట్టి నా సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అంటే నా పుట్టిన తేదీ ఇక్కడ ఇస్తాను, పైన చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ది పుట్టిన తేదీ, ఆ తర్వాత ఆధార్ నెంబరు, ఈ 2వ దాంట్లో ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అయితే ఇది మ్యాండరీ ఏం కాదు, సో రాయొచ్చు, రాయిపోవచ్చు, రాయడం మంచిది. ఓకేనా? 3వ దాంట్లో ఏంటంటే మొబైల్ నెంబర్ రాయాలి. ఓకే, తర్వాత ఈ 4వ దాంట్లో ఏంటంటే తండ్రి లేదా సంరక్షణ పేరు అనమాట. ఓకేనా? సో మీ తండ్రి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు రాయండి. దాని కింద వచ్చేసరికి వాళ్ళ సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, అది రాయండి. అంటే మీ దగ్గర ఉంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇది మ్యాండేటరీ కాదు. ఓకేనా? అందుబాటులో ఉంటే రాయొచ్చు ఆ ఓటర్ ఐడి నెంబర్. ఆ తర్వాత తల్లి పేరు తప్పనిసరిగా రాయాలి. ఓకేనా? దాని కింద ఆవిడ సంబంధించిన ఓటర్ నెంబర్ ఉంటుంది కదా, ఓటర్ ఐడి నెంబరు, సో ఆ నెంబర్ రాయాలి. అంటే అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఆ తర్వాత జీవిత భాగస్వామి పేరు, అంటే మీ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు. అంటే ఈ 2 కాలమ్స్ అనేవి మ్యాండటరీ కాదండి, ఉంటే అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, నో ఇష్యూ. ఓకేనా? ఆవిడ పేరు రాయాలి, ఆవిడ
ఈ ఈపీఎస్సీ నెంబర్ ఉంటుంది కదా, వాటర్ నెంబరు, దాన్ని రాయాలన్నమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ తండ్రి పేరు, ఆయన వాటర్ నెంబరు, తల్లి పేరు వాటర్ నెంబరు, భార్య పేరు వాటర్ నెంబరు, వాటర్ కార్డ్ నెంబర్ అనమాట. సో ఇట్లా ఇవన్నీ రాయాలి. అంటే ఇక్కడ మనకు సంబంధించిన డేటా రాయాలన్నమాట. ఓకే. సో చూసారు కదా. ఆ తర్వాత పైన 2 ఉన్నాయి కదా, ఈ పైన 2 కాలమ్స్. ఇదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫస్ట్ది ఏంటంటే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో వాటర్ వివరాలు. అంటే ఈ 2002 సంబంధించిన ఎస్ఐఆర్ ఉంటుంది కదా, 2002 సంబంధించిన, అప్పుడు మీకు ఓటు ఉంటే, అప్పుడు మీకు ఓటు ఉండి ఆ డేటా ఉంటే కనుక ఆ డేటా ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా. 2002లో మీకు అంటే ఆ ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే కనుక, సో దానికి సంబంధించిన డేటా అక్కడ ఎలాగైతే ఉందో అలాగే సేమ్ ఇక్కడ రాయాలి. సో ఆ డేటా ఎలా చెక్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా. కుదిరితే దానికి సంబంధించిన లింక్, ఆ వీడియో సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే మీకు అండర్ స్క్రీన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. లేదా ఈ వీడియో చివరిలో చూపిస్తాను జస్ట్ మీకు డెమో. ఓకే. సో అది రాయాలన్నమాట. 2002 ఎస్ఐఆర్లో ఉన్న డేటా, మీ డేటా ఉంటే అది ఎక్కడ రాయాలి. సో ఉంది, రాసేశారు అనుకుంటే ఈ 2వ కాలం వదిలేయచ్చు మీరు. ఓకేనా. ఇది రాసిన వాళ్ళు ఇది వదిలేయాలి, ఇది రాసిన వాళ్ళు ఇది వదిలేయాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఒకటే రాయాలన్నమాట. ఇప్పుడు 2002 ఓటర్ అంటే ఈ ఎస్ఐఆర్లో మీకు డేటా ఉందనుకోండి, అందులో మీ పేరు ఎలాగ ఉందో ఆ పేరు ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఆ వాటర్ కార్డ్ నెంబరు 2 దాంట్లో రాయాలి. అంటే ఉంటే అందుబాటులో ఉంటే రాయండి, లేకపోతే లేదు, నో ఇష్యూ. ఓకే. ఆ తర్వాత మీ బంధువు పేరు రాయాలి ఇక్కడ. అంటే మీ తండ్రి గారి పేరు రాయండి. ఆ తర్వాత బంధుత్వం ఏంటి, ఆయన ఫాదర్ కాబట్టి ఫాదర్ అని చెప్పేసి రాయండి. ఆ తర్వాత ఏ జిల్లాలో ఉంది మీకు 2002 సంబంధించిన ఎస్ఐఆర్, ఆ గతంలో ఉన్న ఎస్ఐఆర్లో మీరు అప్పుడు ఏ జిల్లాలో ఉన్నారు, అలాగే రాష్ట్రం ఏంటి, అలాగే శాసనసభ నియోజకవర్గం పేరేంటి. ఓకే. సో ఆ తర్వాత ఈ 3 బాక్సులు వచ్చేసరికి శాసనసభ నియోజకవర్గం సంఖ్య, అంటే పాత ఎస్ఐఆర్లో మీ డేటా ఎలా అయితే ఉందో పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ రాయాలన్నమాట. అది మీరు చెక్ చేసుకొని చూస్తే అక్కడ మీకు అర్థం అవుద్ది. అది మీకు చివరిలో చూపిస్తాను, వీడియో కూడా చేశాను చెప్పాను కదా. ఓకేనా. సో అలా మీరు సెర్చ్ చేస్తే కనుక ఆ డేటా కనబడుతుంది అనమాట. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, అంటే పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్, ఈ 2 కూడాను. సో ఇలా వేసేయాలి వీటిలో. ఓకే. ఇలా ఫిల్ చేయాలి. ఓకే. నాకు 2002లో అంటే ఆ లిస్ట్లో నా పేరు లేదు, అసలు లేదు, నాకు ఎప్పుడో 2002 తర్వాత వచ్చింది అనుకుందాం. ఓకేనా. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఈ రెండు దాంట్లో నింపాలన్నమాట మీరు. ఓకేనా. మీకు 2002 ఎస్ఐఆర్లో మీ పేరు లేకపోతే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నింపాలన్నమాట. ఇక్కడ ఎవరిది నింపాలి, ఆ 2002లో ఎవరిదైతే డేటా ఉందో, అంటే మీ ఫాదర్ది కానివ్వండి, మీ మదర్ది కానివ్వండి, ఓకేనా, అలాగే మీ తాతగారిది కానివ్వండి, మీ నానమ్మదో, లేకపోతే సంథింగ్ ఎవరిదో ఉంటుంది కదా మీ బంధువులది, వాళ్ళ డేటా ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇన్ కేసు 2002 ఆ ఎస్ఐఆర్లో మన పేరు లేకపోతే ఆ 2002లో ఉన్న ఎవరైతే ఉన్నారో మన బంధువులు, సో వాళ్ళ డేటాతో మనం మ్యాప్ చేసుకోవాలంటే ఆ ఎస్ఐఆర్తో మన డేటాని మ్యాప్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ డేటా ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 2002 ఎస్ఐఆర్లో మీ పేరు లేదు అనుకుంటే కనుక అప్పుడు మీ వాళ్ళ సంబంధించిన మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళ డేటా ఇక్కడ రాయాలన్నమాట. అది కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా లాస్ట్ వీడియో మీకు చెప్పాను. దాని ప్రకారం మీరు వాళ్ళ సంబంధించిన డేటా ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ పేరు, మీ ఫాదర్ అయితే మీ ఫాదర్ పేరు, ఓకేనా. సో కార్డ్ నెంబర్ ఉంటే వాటర్ కార్డ్ నెంబరు, బంధుత్వం పేరు అంటే మీ తాతగారి పేరు, ఓకేనా. సో ఆయన ఏమవుతారు, ఈయనకి ఆయన ఫాదర్ అవుతారు కదా, ఫాదరు. ఓకే. సో అట్లాగే జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, ఓకేనా. ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, అందులో ఉంటాయి సీరియల్ నెంబరు, పార్ట్ నెంబర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో ఈ విధంగా ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసిన వాళ్ళు ఇది చేయక్కర్లేదు, ఇది ఫిల్ చేసిన వాళ్ళు ఇది చేయక్కర్లేదు. ఇది మాత్రం అందరూ చేయాలి. ఈ 3వది మాత్రం అందరూ చేయాలి. చేసిన తర్వాత మీకు కింద ఇక్కడ మీ సంతకం చేయాలి, లేకపోతే వేలిముద్ర, ఓకేనా, ఏదైతే అదే వేయాలి. ఆ తర్వాత బిఆర్ఓ గారు ఇక్కడ సంతకం చేసి ఈ ఫామ్ తీసుకుంటారు. ఓకేనా. మీ ఫోటో కూడా పైన అంటించాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మీరు మొత్తానికి ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఓకేనా. అయితే ఇప్పుడు
వాళ్ళ డేటా చూడాలి కదా, మన డేటా చూడాలి. 2002 ఎస్ఐఆర్లో మన డేటా చూడాలి, అలాగే 2002 ఎస్ఐఆర్లో మన ఫాదరో మదర్దో సో వాళ్ళ డేటా కూడా చూడాలి కాబట్టి సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఓకేనా. సో క్లిక్ చేసి ఓకేనా, సో ఎవరిదైతే మీరు వెతకాలనుకుంటున్నారో మీది కానీ లేకపోతే మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానివ్వండి. ఓకేనా. 2002 2003 ఎస్ఐఆర్లో ఉన్న డేటా అప్పుడు వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత మీరేం చేయక్కర్లేదు, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇంకేం అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వాళ్ళ పేరు ఉంటుంది కదా, సో వాళ్ళ పేరు ఈ నాలుగు బాక్సుల్లో మీరు సెలెక్ట్ చేసుకొని నింపుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ డిస్ట్రిక్ట్ ఈ నియోజకవర్గంలో ఉన్న అంటే సిమిలర్గా పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేరు టైప్ చేశారనుకోండి, దానికి సిమిలర్గా ఉన్న పేర్లన్నీ కనబడతాయి అన్నమాట. అది మీరు చూసుకోండి. దాని ప్రకారం మీరు ఈజీగా వెతకడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పోలింగ్ స్టేషన్లు ఈ పార్ట్ నెంబర్లు ఇవన్నీ తెలియవు కదా. కాబట్టి ఈ స్టేటు డిస్టిక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పై 3 బాక్సులు అలాగే వాళ్ళ పేరు. ఓకేనా. సో ఇవి ఈ 4 ఎంటర్ చేసి కొడితే చాలండి, మీకు రిలేటెడ్గా ఉన్న పేర్లన్నీ కనిపించేస్తారు అన్నమాట ఇక్కడ. సో దాని ప్రకారం మీరు ఎవరైతే వెతకాలనుకుంటున్నారో వాళ్ళు మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు కానివ్వండి లేకపోతే మీ మదర్ కానివ్వండి మీ ఫాదర్ కానివ్వండి ఎవరైనా. ఓకే. సో వాళ్ళ డేటా మీరు తీసుకోవాలి. అక్కడ వాళ్ళ పేరు ఎలా ఉంది, అట్లాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఓటేశారు, వాళ్ళ పార్ట్ నెంబర్ ఏంటి అంటే క్రమ సంఖ్య, అలాగే సీరియల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో అవి ఆ ఫామ్లో ఎంటర్ చేస్తే సరిపోద్ది. మీకు చూపించారు కదా ఇక్కడ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఈ మూడింటి కోసమే మనకు కావాలి. సో ఆ విధంగా అవి అక్కడ ఫైండ్ చేసి ఇక్కడ మీరు ఇవ్వచ్చు. చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఎలా వెతకాలి అనేది ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, ఈ వీడియో అండర్ స్క్రీన్లో పడతాయి, వీడియోస్ పైన మీరు చూడండి. సో వాళ్ళకి ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకుని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.